తనపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలపై మార్ఫింగ్ వీడియోలతో కించపరుస్తున్నారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ను కలిసి 3 రకాలైన వినతి పత్రాలు అందజేసి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు తాను చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. టీడీపీ వారికి ఒక న్యాయం, మిగిలిన వారికి మరొక న్యాయం అనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలుసుకొని ఆయన లేకపోతే ఆయన ఇంకొక అడిషనల్ ఎస్పీ గారికి 4 రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో 3 కేసు కట్టి ఇమీడియట్గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మమ్మల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది. అవి మీకు నేను వివరిస్తాను. ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇలా వేషాలు వేపించి వారిని దూషించే విధంగా క్యారెక్టర్స్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, వాళ్ళ తల్లి గారి క్యారెక్టర్ ఇట్లా వేసి చూపించేటటువంటి కార్యక్రమం ఒకటి కంప్లైంట్. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బాత్రూంలో చేసేటటువంటి కార్యక్రమం. ఇవి ఇంకా లోతుకు వెళ్ళి కొట్టి చూస్తే చాలా అసభ్యంగా ఉంటాయి, కించపరచాలనేటువంటి దురుద్దేశంతో. అదేవిధంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నడిబజార్ మీద ఈ విధంగా వేసి ఇట్లా అనేకమైనవి. కేవలం కొన్ని మాత్రమే మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పోస్టింగ్లు అన్నింటినీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద 2 కేసులు రిజిస్టర్ చేశారు. సేమ్ ఇలాంటి ఇదే. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననేటువంటి ఉద్దేశం